ముందుగా రైతు సోదరులందరికీ నమస్కారాలు. నా పేరు మల్లేష్. మేము ఈరోజు సిహెచ్ యాదయ్య గారి దగ్గరికి వచ్చినాం. వీరి గ్రామం చెట్టిపల్లి గ్రామం, ఆమన్గల్లు మండలం, రంగారెడ్డి డిస్టిక్. వీళ్ళు తనకు ఆధునిక పద్ధతిలో గత 2 సంవత్సరాల నుంచి మేకల పెంపకం చేయడం జరుగుతుంది. అయితే ఈ గత 2 అంటే ఇంతకుముందు కూడా వీరు మేకల పెంపకం చేయడం జరిగింది. అందులో కొన్ని నష్టాలు కూడా రావడం జరిగింది. ఆ నష్టాల నుంచి తేరుకొని ఇప్పుడు విజయవంతంగా ఈ మేకల పెంపకం చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడున్న ఆధునిక పద్ధతులను యూజ్ చేసుకొని. అయితే మనము ఈ రైతు దగ్గర మాట్లాడి ఈ యాదయ్య గారి అనుభవాలు మనం తెలుసుకుందాం. ఏం మేత వేస్తున్నాడు, ఎక్కడి నుంచి మేకలు తెస్తున్నారు, ఇప్పుడు మార్కెటింగ్ ఎట్లా చేస్తున్నారు అనే విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. సార్, మీరు అసలు ఇంత పెద్ద షెడ్డు వేసి మీకు ఎందుకు చేయాలని ఆలోచన వచ్చింది? మేము ఈ మేకల ఫామ్ పెట్టుకుంటే బాగుంటుందేమో, ఆవులతోటి పెద్దగా బెనిఫిట్ లేదు. ఆవుల షెడ్ ఉండే మాకు, ఆవులతోటి మంచిగా అనుకూలంగా మనకు లాభాలు అనిపించలేదు. అనిపించకపోతే ఈ మేకలది కొద్దిగా టచ్ ఉంది మనకు. ఆ టచ్ తోటి చూద్దాం, ఈ మేకలది కూడా చేద్దాం అన్నట్టు మా కొడుకు గుండి చేద్దాం, నాన్న బాగుంటుంది. ఆవిడ MBA చేసిండు, చేసి హైదరాబాద్ ఉంటాడు. ఇంకా బాగుంటుంది నాయన, మంచిగా ఉంటుంది, చేద్దాము అంటే సరే చేద్దామని చెప్పినాం. పొలం కూడా మాకు 10-20 ఎకరాలు ఉన్నది. అయితే దాంట్లో కూడా ఇట్లా దశరథ్ గడ్డి పెట్టి, అనుష పెట్టి, ఇంకోటి ఇది సూపర్ నేపేం గడ్డి తేవడం జరిగింది. సూపర్ నేపేము రాజన్న నగర్కి వెళ్ళి మేడం కాడికి పోయి అడిగినాం. అసలు అక్కడ హైదరాబాద్ రాజన్న నగర్ పోయి కూడా మనం మేకల షెడ్ ఉంది గవర్నమెంట్ అది, దాంట్లో పోయి చూసినాం ఏమేమి పెడుతురు, ఎట్లా పెడుతురు అంటే వాళ్ళు మక్కది గిక్కది అంతా మిక్సింగ్ చేసి దాన రూపకంగా పెడుతున్నారు. ఈ సూపర్ నేపేం కట్ చేసి వేరే మిక్స్ చేసి పెడుతున్నారు. మేము మేడాన్ని పోయి అడిగితే ఈ సూపర్ నేపేం బాగుంటుంది, సూపర్ నేపేం, ఎజల్యూషన్, అనుష ఈ 3 కలిపి పెట్టుకోవాలి, బాగుంటుంది. ఇంకా డ్రై పౌడర్ ఇవ్వాలనుకుంటే ఒట్టి చొప్ప, లేదు దాంట్లో మిల్లర్ మిక్చర్, ఈ బుడ్డపళ్ళు, కంది చిన్ని ఇవి కలిపి అట్లా కూడా మనం ఇవి ఇచ్చుకుంటూ అవి ఇచ్చినాం, బాగానే ఉన్నాయి. కానీ మనం తేవడం కొద్దిగా అనుభవం లేక మేకలంతా అనుకూలించిన మేకలు తెలియదు. ఒకటి ఏం చూసినామంటే మనం ఫస్ట్ ఈనైందా వస్తుందా, నాకు 2 పిల్లలు ఇస్తుంది అనే ఆలోచనతోటి ముందుకెళ్ళినాం. ముందుకెళ్తే బాగానే ఉన్నాయి, కానీ బయట తిరిగే మేకలు లోపల అలవాటు కావాలంటే కష్టమవుతుందంట. కష్టమయ్యి చూసినాం, చూస్తే అట్లే కొన్ని రోజులు వేయించినాం, తింటున్నాయి. కొద్దిగా డ్యామేజ్ అయితే మనకు ఒకటి కూడా కాలేదు. 40 మేకలలో ఒక్క మేక కూడా డ్యామేజ్ కాలేదు. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాయి, ఫస్ట్ తెచ్చినాయి 40 మేకల్లో ఒక్క మేక కూడా డ్యామేజ్ కాలే, కరెక్ట్ ఉన్నాయి. ఉన్నాక మనం ఆలోచించినాం ఏంటంటే ఈ పిల్లలకు ఫస్ట్ సంది మనం ఇప్పుడు పెట్టి తీసుకుంటున్నాం, మేపుతున్నాం కదా, అవి మంచిగా బయటికి వెళ్ళి అలవాటు దాంట్లోకి వస్తలేదు, ఆలోచన వస్తలేదు. ఎందుకంటే ఇవి పుట్టినప్పటి సంది ఇళ్ళనే ఉన్నాయి కాబట్టి బయటికి వెళ్ళాలనే ఆలోచన దాంట్లోకి వస్తలేదు. ఈ మేకలకు అక్కడికి వెళ్ళి తెచ్చిన మేకలకు మనం ఎంత మేత పెట్టినా ఏది తెచ్చినా బాగా తింటున్నాయి, దొడ్డి గేట్ కాడికి పోయి బ్యాన్ వలుతాయి, ఎడుగు బయటికి వెళ్ళాలి మేము. అట్లా ఇంకా అది కరెక్ట్ కాదేమనుకొని అందులో కూడా మనకు కొద్దిగా నష్టం అనేది ఏం రాలే, కానీ డ్యామేజ్ మేకలు పాలు ఉన్నాయి, కొన్ని లేనివి, కొన్ని అమ్మతోళ్ళు సంతలలో ఎట్లా అమ్ముతారు పాలు, కొంతమంది అవసరాలకు అమ్మిన వాళ్ళు మంచిగానే ఉంటాయి, కొన్ని పాలు లేక పిల్లలు నవ్వుసి అట్లా ఇట్లున్న వాళ్ళు కొంతమంది అమ్ముతారు. అట్లని తీసుకొస్తే నాకు కొద్దిగా దీంట్లో కొన్ని తీసేయాలని దాంట్లో కొన్ని మేకలు మనకు అనుకూలించినవి అమ్మినాం, తీసేసినాం. మంచి లాభాలకే అమ్మినాం, నష్టం ఏం లేదు. ఇంకా అప్పటికెళ్ళి దాంట్లో పిల్లలు అనేది పెంపకం జరుగుతుంది. ఆ పిల్లలు ఆరాంగా తింటున్నాయి, ఆరాంగా ఉంటున్నాయి, బయటికి వెళ్ళి ఆలోచన అంటే ఏం వస్తలేదు. సార్, ఇప్పుడు మీరు ఈ ఎంత విస్తీర్ణం చేసిండ్రు ఈ షెడ్? కానీ ఇప్పుడు మేము చుట్టూ చూస్తుంటే చుట్టూ కంచె ఉంది కదా మనకు, ఈ కంచె తర్వాత ఈ షెడ్ మొత్తం ఎంత విస్తీర్ణంలో ఉంటుంది? ఇది ఈ విస్తీర్ణం ఒక 15 గుంటలు ఉంటుంది. ఇది ఈ ముందల భాగం, ఈ ముందల భాగంలో 15 గుంటలు ఉంటుంది. ఇది ఒక 5 గుంటలు, 20 గుంటలల్లా అర్ధ ఎకరా అనుకో, మొత్తం సడ్డుకు. అంటే ఇంకా కొద్ది అవతల కూడా కొద్ది ఇడిచిన, ఎట్లనంటే ఇంక సైడ్ కొద్ది ఇడిచిన చూడు ఆడికి, ఆ చెట్ల నీడొస్తుంది, అవతల ఇంకా 4 కడీలు వాడితే వృషాంతి గదిలేక కొన్ని మళ్ళీ పిల్లలు ఉంటాయి. సార్ ఇప్పుడు దాంట్లో ఇక్కడ వదిలేస్తాం బాగుంది, మళ్ళీ పిల్లలు కూడా ఉంటాయి, దాంట్లో ఒకటి ఉండాలి కదా రెస్ట్కు. ఇప్పుడు అందులో ఉన్నంతసేపు రెస్ట్ కాదు, అవి పని తినడానికి ఉండడానికి అవి. మళ్ళీ రెస్ట్ కావాలంటే పిల్లలకు అటు సైడ్ కూడా వెనక సైడ్ ఈ పక్క దీంట్లకు అందులోనే మళ్ళీ నీళ్ళకు కూడా బయటికి ఇడవకుండా అట్లా అది చేసినాం.
అక్కడ ఆడ కోతాయి. ఆ నల్ల తిప్పితే మంచిగా తాగుతాయి. రోజు రోజు ఫ్రెష్ నీళ్ళు పెడతాం. ఆ నల్ల తిప్పితే మంచిగా తాగుతాయి, వస్తాయి, పండుకుంటాయి. ఓకే సార్, ఇప్పుడు ఈ షెడ్ నిర్మించడానికి మీకైనా ఖర్చు ఎంత? ఒక 4 నుండి 5 లక్షలు అయింది సార్. 4 నుంచి 5 లక్షలు అయింది మొత్తం. అందులోనే ఈ రేకులు వచ్చే, ఐరన్ వచ్చే, కప్పినళ్ళు వచ్చే, జాలి వచ్చే, కడీలు వచ్చే, అంత 5 లక్షల వరకు అయింది. పెంచిన తర్వాత మార్కెటింగ్ అనేవి ఎక్కడ చేసుకుంటారు మీరు? మార్కెటింగ్ అనేది మన దానికి మస్తు వస్తారు. అసలు మనకు సరిపోవు సరిపోవు, పెద్దగా ఏం సరిపోవు మనకు. ఇప్పుడు వెళ్తాయి సార్, తక్కువ వెళ్తాయి. మంచి చుట్టుముట్టు ఊళ్ళు ఉన్నాయి, మస్తు మంది వస్తారు. నీకు ఎన్నున్నా రిసల్ అనేది ఆగదు. ఈడికి వచ్చే తీసుకుపోతారు, ఇక్కడికి వచ్చి తీసుకుపోతారు. అన్ని మేకలైన ఇడికి వచ్చి తీసుకుపోయారు, పోతులు ఇడికి వచ్చి తీసుకుపోయారు. దసరాకి 20 పోతులు అమ్మినాం. ఈ మైసగండి ఇళ్ళమ్మడాలు 20 పోతులు 2 లక్షలకి అమ్మినాం. అట్లా ఇడికి వచ్చి తీసుకుపోతారు. సార్ మరి ఇప్పుడు మీరు వీడికి వచ్చి తీసుకుపోతారు అంటున్నారు కదా, ఇప్పుడు మీరు దీని రేటు అనేది మీరు కేజీ లెక్కనిస్తారా లేకపోతే గుండు గుర్తు ఇచ్చేస్తారా? లేదు సార్, కేజీ లెక్క ఏం లేదు. ఇక్కడ కేజీకి ఇంకా అలవాటు వాళ్ళలేదు జనాలు, గుండు గుర్తు ఆడుతారు. ఉదాహరణ ఇది ఉంది, దాన్ని ఇవ్వండి సార్ ఎంత చెప్తారు. 10,000 చెప్తున్నాం, లేదా 8,000 ఇస్తాం, 7,000 ఇస్తాం, 9,000 ఇస్తాం. ఇట్లా అని రీజనబుల్ రేట్కు తీసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళకి నచ్చాలి కదా సార్, మన గిట్టుబాటు కావాలి, వాళ్ళకు నచ్చాలి. అట్లా వాళ్ళని సర్టిఫైడ్ చేసి తోలుతున్నా, ఇబ్బందిగా ఏం పెట్టను. అదే సార్, మరి ఇప్పుడు మీరు ఈ దీనికి ఆహారంగా మీరు ఇప్పటిదాకా కొన్ని మనకు గ్రాస్ నేమ్స్ చెప్పారు. మరి ఇప్పుడు మీరు బయటికి వదిలేస్తా అంటున్నారు కదా, ఆ వదిలేయకుండా మీరు ఇందులోనే ఇట్లా స్టాండ్ లాగా చేసి పెట్టాలని ఆలోచన ఎందుకు వచ్చింది? అసలు స్టాండ్ లాగా చేయాలంటే వాస్తవంగా నేను ఇది సొంతంగా తయారు చేసింది కదా సార్. యూట్యూబ్లో చూసిన, యూట్యూబ్లో చూస్తే నాకు నచ్చినాయి. అంటే అన్ని యూట్యూబ్లలో చూస్తాం కదా, ఈ ప్రేములు ఇవి నచ్చినాయి. సేమ్ యూట్యూబ్లో ఎట్లుందో అట్లా చేయరా బాబు అంటే చేసిండు అట్లా. స్టాండ్స్ ఇప్పుడు స్టాండ్లో పోసినామంటే ఆరాంగా తింటాయి. ఇప్పుడు కింద పోయేవు, తలకాయ ఇంట్లో పెడతాయి, ఇంకా తలకాయ ఇంట్లో పెట్టి తింటే వెళ్ళిపోతాయి. మళ్ళీ అవతల కొత్త నీళ్ళు తాగితే దాంట్లో కాగలైనప్పుడు మళ్ళీ వస్తాయి, తింటాయి. అట్లా డ్రమ్ములే సార్, ఆ డ్రమ్ములాగో ఆడున్న చూ డ్రమ్ము, ఒక ఆడున్నది చూ, అటువంటి డ్రమ్ములు తెచ్చి మధ్య కట్ చేసి చేపించిన. అంటే కామన్గా సార్ మరి ఒక మేకను మీరు ఎంతవరకు అమ్ముతున్నారు ఇక్కడ సార్? ధర మేకను 9,000, 10,000, 11,000, 12,000, 15,000 కూడా. మొన్న ఒకటి అమ్మిన బాగున్నది, 14,500కి అమ్మిన. 14,500 అంటే దాన్ని బట్టి సార్, ఇప్పుడు 14,500 అంటే హైలైట్ మేక అది పెద్దగా ఉన్నది. లేకపోతే 10,000, 11,000, 8,000, 9,000 ఇట్లా. మీరు ఈ షెడ్డు నిర్మాణం చేసిన తర్వాత ఇది ఎన్నో బ్యాచ్ మన మేకలది? బ్యాచ్ రెండో బ్యాచ్. ఒక బ్యాచ్ దసరా అప్పుడు అమ్మిన. ఇంకా మధ్య మధ్యన అమ్ముతుంటాం కదా సార్. మధ్య మధ్యన ఎట్లుంటుంది, మరకలు ఉన్నాయి, ఒకరు కావాలి నాకు గీ మరకని ఇవ్వండి సార్, గివి ఇవ్వండి సార్ అని వస్తాం. మనం అమ్మేటివే ఇస్తాం, వాళ్ళు కావాలన్నది ఏం కాదు. పెంపకానికంటే అది వేరు విషయం. కోసేటివి ఇది అక్కడ రాదనుకుంటే దాన్ని అమ్మేస్తుంటాం మధ్య మధ్యన. అంటే సార్ ఈ మేకల పెంపకంలో ఈ గత 2 సంవత్సరాల అనుభవం కాకుండా ఇంతకు ముందు ఈ మేకల పెంపకంలో మీకు ఏమైనా అవగాహన ఉందా? ఉన్నది సార్, అవగాహన ఉన్నది. అంటే పెద్ద దాంట్లతోటి కాదు, 1-2 మేకలు అయితే ఒకప్పుడు మాకు ఉన్నాయి బాగానే. ఒక ఎప్పుడు బాగుంది పెళ్ళి కాకముందు 89లో మాకు ఒక 60-70 మేకలు ఉన్నాయి. దాంతో కూడా మేము దాంట్లో భూమి కొనడం జరిగింది. దాంట్లో అది మాకు మంచి సపోర్ట్ చేసింది. అప్పుడు మాకు రూటు అంటే దాంట్లో నమ్మే భూములు కొన్నాం. అప్పుడు దాంట్లో మనకు జర మంచి అనుకూలించింది, మంచి సపోర్టే సార్. రైతుకు మంచి సపోర్ట్ సార్. ఇప్పుడు ఈ మేకలు మనకేందంటే ఇప్పుడు సీజనల్ బట్టి మేకలకు కొన్ని రోగాలు వస్తాయి. అవును. ఇప్పుడు తుమ్మింది కదా, అటువంటి దగ్గు కానీ తుమ్ము కానీ వస్తాయి. మరి వీటికి మీరు మెడిసిన్స్ మీరు ఓన్గా ఇస్తారా లేకపోతే ఎవరన్నా వెటర్నరీ డాక్టర్ను తీసుకొస్తారా? మనకు ఆమన్నగల్ కాడ విజయ్ కుమార్ సార్ అని పెద్ద డాక్టర్ ఉంటాడు, ఆయన సలహా తీసుకుంటాం. ఏం సార్ ఇట్లా అంటే వాళ్ళు ఏ ఇంజక్షన్ ఏ సీజన్లో ఏ ఇంజక్షన్ వస్తుందో కంపల్సరీ వేసిపోతారు. మందు తాపుడు మందులు ఉంటాయి కానీ నట్టల మందులు కానీ అవి ఇస్తారు. ఇవి నిన్న మన రోగాలు వచ్చినాయి సార్, కొన్ని నల్లమబ్బు రోగాలని పిపిఆర్ ఇచ్చిపోయాడు. ఆడికెళ్ళి ఇప్పుడు ఈ సీజన్లో పాట రోగాలు వస్తాయి. ఈ సీజన్లో ఈ పాట రోగాలకు రేపు ఎల్లుండి వచ్చి మళ్ళీ ఇచ్చిపోతారు, వాళ్ళే ఇచ్చిపోతారు. మంచి కొద్దిగా మనం చెప్పదడున రావడం కానీ
మంచిగా రెస్పాన్స్ ఉంది బాగా. విజయ్ కుమార్ సార్ ఏమన్నా మన పిల్లలు 2-3 పిల్లలు వెంటనే చచ్చిపోయినాయి. ఏం సార్ ఇట్లా అని చెప్పి ఏదన్నా పిల్లలు చచ్చిపోతే కంపల్సరీ కట్ చేస్తాం. కట్ చేసి లోపల ఏంది ప్రాబ్లం అని ఇట్లా చూస్తే అవి తీసుకొని సార్ తనుకోతే నల్ల మబ్బులు సార్ ఇవి అని వెంటనే ఆ సార్ తన పాపం లేకుంటే పీపీఆర్ లేకపోతే మాడుగుల సార్ ఫోన్ చేసి పిల్లల పెంపకం అనేది ఇప్పుడు 1-2 ఎట్లున్నాయి సార్. అప్పుడు 1-2 ఉన్నప్పుడు అది వేరు. ఈ చాలా వరకల్లా పిల్లలు చిన్నపిల్లలు ఎట్లా పెంపకం అంటే అప్పుడు రోగాలు కూడా కావు సార్. అప్పుడు రోగాలు పెద్ద లేకపోతుండే. ఇప్పుడు అడ్డగొలే రోగాలు ఉంటే ఈ రోగం వచ్చింది, చచ్చిపోయింది, ఒకటి చచ్చిపోతేనే మనకు తెలుస్తుంది కదా. దాన్ని కట్ చేస్తాం. కట్ చేసి ఇట్లా అని చూపించుకుంటే మనకు దెబ్బ ఖరాబ్ అయిందా, కార్యం ఖరాబ్ అయిందా, లేకపోతే ఏమన్నా సేదు వాసిందా అనేది ఇవన్నీ తెలిసిపోతాయి కదా సార్. తెలిసిపోతే నేను చూస్తా, సార్ గురించుతా. దాని మీద గిజ్ చేద్దాం కాదా అంటే చేయడం జరుగుతుంది. ఆ సార్ చేస్తున్నాడు, బాగానే ఉన్నాయి సార్. ఏం డ్యామేజ్ పెద్దగా ఏం లేవు. ఓకే సార్. ఇప్పుడు ఈ మేక పిల్లలు ఉన్నాయి కదా, ఆ పిల్లలు మీరు బయట నుంచి తీసుకొస్తారా లేకపోతే మన దగ్గర క్రాసింగ్ చేసిన ఏమన్నా ఉంటాయా? మేక పిల్లలు దీంట్లోకి పుట్టినవే, బయటికి వెళ్ళేం మొత్తం ఇక్కడవే ఇంట్లోకి పుట్టినవే, ఇంట్లోకి పుడతాయి కదా సార్. దీంట్లోకి పుట్టిందంటేనే పెంపకం చేస్తా. ఇప్పుడు మనకు మేక పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు కూడా సార్ కొన్ని రోగాలు కూడా వస్తాయి, చిన్నప్పుడు కూడా వస్తాయి కదా. అప్పుడు మరి పుట్టినప్పుడు 1 మంత్లో కానీ 15 రోజులకు కానీ మనం ఏమైనా ఇన్సులిన్ లాంటివి ఇప్పిస్తారా మీరు? మేము సార్ ఏం చేస్తామంటే దానికి ఈ పుట్టినాక నార్మల్గానే ఉంటున్నాయి. ఏమన్నా ఒకటి ఇట్లా డ్యామేజ్ అయింది అనుకో, డ్యామేజ్ అయినప్పుడు దాంట్లోకి ఏం లివర్ టానిక్లు అట్లనే కొద్దిగా ఒక 10-15 రోజులు అయినాక లివర్ టానిక్ స్టార్ట్ చేస్తాం. ఆ లోపల ఏం స్టార్ట్ చేయము, ఏం ఇంజక్షన్లు ఏం ఇయ్యము. ఇప్పుడైతే బాగానే ఉన్నాయి. ఏమన్నా జ్వరాలు వస్తే టానిక్లు తాపుతాం, జ్వరం టానిక్ తాపుతాం. ఇంకా దగ్గుందనుకో సర్ది టానిక్ తాపుతాం. ఇక అన్ని మనుషుల్లాగానే ఉన్నాయి కదా సార్. ఇప్పుడు మనుషులకి ఎన్ని టాబ్లెట్స్ ఉన్నాయో దీంట్లోకి ఎన్ని టాబ్లెట్స్ ఉన్నాయి. మనకు కూడా కొంచెం బేసిక్ తెలిసి ఉండాలి. బేసిక్ తెలిసి ఉండాలి. అసలు ఏమైంది, అది నోరు లేదు, ఏమైందంటే నాకు జ్వరం వచ్చింది, తినబుద్ధి అయితే లేదు అని చెప్పదు. మెట్రస్ చూసుకుంటాం, జ్వరం వచ్చిందా ఒక టాబ్లెట్స్ వేద్దాం, లేదా తుమ్ముతుందా, అరే దీనికి సర్ది అయింది, గీ టానిక్ తాపుదాం. ఇంకేమన్నా ఈ దొమ్మలకు ప్రాబ్లం అయినట్టు ఇట్లా ఎగేస్తాయి. అరే దొమ్మకి ఏమన్నా అయిందంటే దొమ్మ మందులు వచ్చినాయి, అవి కూడా తాపిస్తాం. ఇంకా ఒక్కటిసారి ఇప్పుడు ఏదైతే సుస్థ అయిందో దాన్ని మనం వెంటనే చూసుకుంటే 99% ఓకే అవుతుంది. ఒక రోజు ఏమైతే రేపు చూద్దామని డీల పడ్డాం అనుకో, అట్లా 2-3 రోజులు అయిందంటే అట్లా ఉంటాయి. ఓకే సార్. ఇప్పుడు ఈ షెడ్ మీరు ఒక 5 గుంటలలో నిర్మించిన అన్నారు కదా. అవును. ఈ షెడ్ వెడల్పు కానీ మనకు అడ్డం కానీ ఎంత ఉంటుంది సార్? ఆ అడ్డము 35 ఫీట్లు ఉంటుంది సార్. ఇప్పుడు మీరు ఈ స్టాండ్ కానీ ఇవి చేయించారు కదా, మెటీరియల్ అంటే 3,000-4,000 చేస్తారు వస్తాయి. నువ్వు మెటీరియల్ బట్టి ఇవి ఒక్కదానికి 5 లెంతులు పడుతుంది సార్. 20 ఫీట్ల లెంతులు 5, వీటికి దీనికి ఒక్కదానికి 5 లెంతులు పడుతుంది. 20 ఫీట్ల ఒక డ్రంపు ఇంకా లెక్కేసుకో. దాన్ని వెయిట్ బట్టి మనకు మెయిన్గా ఇనుము రేటును అప్పుడు వెయిట్ దాన్ని బట్టి క్యాలిక్యులేషన్ 99% వెయిట్ ఎక్కువదే పెట్టాలి. ఎందుకంటే ఈ మేకలు అక్కడ దొబ్బి ఇక్కడ దొబ్బి కదిలితే మేత పోతుంది, అసలు పిల్లల మీద పడితే పిల్లలు డ్యామేజ్ అవుతాయి, కదలొద్దు. ఇప్పుడు ఎన్ని మేకలు ఇట్లా తగిలినా ఇది కదలదు, స్టాండర్డ్ ఉంటుంది సార్. ఇప్పుడు మీరు మనకు వచ్చేదాడు మీరు ఒక విషయం చెప్పారు, వీటి కోసం మనము అంటే పచ్చిగడ్డి గ్రాసులు కూడా మనకు కైండ్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు అవి ఏమన్నా పెంచుతున్నారా? సూపర్ నెపేం పెంచుతున్నాం సార్. సూపర్ నెపేం పెంచుతున్నాము. ఇంకోటి ఈ షార్నార్ కాడ నాదెండ్ల భాస్కర్ అని ఉండే, ఆయన తాన మనం ఎగ్జిబిషన్ ఎత్తులు తెచ్చినాము. ఎత్తులు ఎన్ని ఒక 10 కిలోలు అవి తెచ్చిన, అనుషని ఒక 4 కిలోలు తెచ్చిన. మధ్యాహ్నం 4 సార్లు ఇది వేసి ఒకసారి అది వేస్తే బాగుంటుందని ఈ పొలం మొత్తం వేసిన ఆడికెళ్ళాడు దాకా. ఈ పొలం అనుకూలించలేదు సార్, మొలిచింది గింత అయ్యి ఆగిపోయింది. అది కరెక్ట్ కాదేమని చెప్పి కట్ చేసి వేరేదికి పెడుతున్నాం సార్. ఇప్పుడు వేరేదికి ఇది లేవల్ చేసిన దీంట్లో పెట్టాలి. ఓకే సార్. మేము అక్కడ నుంచి ఇంత దూరం రావడానికి కారణం ఏంటంటే మీ ఎక్స్పీరియన్స్ను మా వ్యూవర్స్తోని షేర్ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఇక్కడ వచ్చినాం. ఒకవేళ ఈ వీడియో చూసి ఎవరైనా ఇన్స్పైర్ మన ఛానల్ తరపున వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటి? సలహా సార్ మన అనుభవాలు చెప్తుంటాం సార్. వాళ్ళకు గిట్ల అయితే బాగుంటుంది, గిట్ల అయితే బాగుంటుంది, ఇది పెడితే బాగుంటుంది, మనకి ఏదైతే అనుభవం ఉన్నదో అది చెప్పగలుగుతాం అంతే. కానీ పర్వాలేదు సార్, బాగానే ఉంటుంది. ఇంకా చేసుకున్నాలి సార్. చేసుకుంటేనే ప్రతిది ఎట్లా అంటే మన చిన్నపిల్లలు ఎట్లా చదువుకుంటామో ఇంట పిల్లలప్పుడు ఒక నెల 15 రోజులు 2 నెలల దాకా చిన్నపిల్లలు చదువుకున్నట్టు చదువుకుంటే దానికి నష్టం అనేది రాదు. పిల్ల డ్యామేజ్ కావద్దు. పిల్ల డ్యామేజ్ అయితే మనం చేసే కష్టం పోతుంది, ఏం లాభం?
అవి పోకుండా చూసుకుంటే మంచి లాభాలు అయితే ఉన్నాయి. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు ఎక్కడో ఉండి కూడా మేము వచ్చినందుకు మాకు మీ విలువైన సమయాన్ని కేటాయించి మంచి మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు వీడియో. ముఖ్యంగా మనకు మన ఛానల్ చూసే వరకు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ఈ వీడియో చేస్తున్నాం. ఈ రైతన్న తన అనుభవాలు పూర్తిగా మీకు తెలియజేయడం జరిగింది. ఈ వీడియో ఒకవేళ మీకు ఎంతో కొంత యూజ్ అయింది అనిపిస్తే ఒక లైక్ చేయండి. మీరు ఏమనుకుంటారో మీ మనసులో మాట కామెంట్లో రాయండి. ఇంకా మీ ఇటువంటి వీడియోస్ మనవి రావాలి మీకు నోటిఫికేషన్స్ అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి అక్కడ ఆల్ అనే బటన్ని క్లిక్ చేసుకుంటే నెక్స్ట్ మేము ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.